अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। राजना ओके ओके अरे आ गया ना खुद అన్నా చేతివా 5 నిమిషాలు అందరూ కుర్చీల మీద కూర్చోండి కుర్చీలేసిన మనోళ్ళు డివిజన్ యొక్క నాయకత్వం అంతా కూడా ఈరోజు జ్యోతిరావు పూలే యొక్క 199వ జయంతిని జరుపుకోవటము అనేది గొప్ప విషయం. ఎందుకంటే చైతన్యవంత సమాజం కోసము పాటుపడిన పోరాటం చేసిన జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను ఆయన యొక్క కొనసాగించినటువంటి విధానాలను మేము జేఏసీగా ఈరోజు ముందు నడపడానికి సిద్ధంగా ఉన్నాం. అనేక కార్యక్రమాల్లో చేస్తున్న సందర్భంగా జ్యోతిరావు పూలే యొక్క విధానాన్ని ఆయన సత్యశోధక సంస్థను ఏర్పాటు చేసి పాఠశాలలు వేసి 48 పాఠశాలలు ఏర్పాటు చేసి బాలికా పాఠశాలను ఏర్పాటు చేసి పాఠశాలను కొనసాగించడం జరిగింది, విద్యను కొనసాగించడం జరిగింది. చదువురాని భార్యను పెళ్లి చేసుకొని ఆమెకు చదువు నేర్పించి మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే. కాబట్టి అతని యొక్క ఆయన యొక్క ఆశయాలను కొనసాగించడానికి సావిత్రిబాయి పూలే గారు చాలా కష్టపడ్డారు. బ్రాహ్మణ సమాజం అంతా కూడా బురద తల్లిండ్రు, పెండ తల్లిండ్రు, ఆమెతోనే ఏమేమో రోత తల్లిండ్రు, అయినా కూడా ఆమె వదిలిపెట్టలేదు, పాఠశాలలు నడిపింది. కాబట్టి అలాంటి ఆదర్శమూర్తుల యొక్క ఆదర్శాన్ని తీసుకొని మేము ఈరోజు జేఏసీ, బీసీ మరియు దళిత సంఘాల నాయకత్వంలో జరిపిన ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ, మిగతా వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ షాద్ నగర్ ముఖ్యలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న గారు మరియు మిగతా పార్టీ సభ్యులు, జేఏసీ మిత్రులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జన్మ కారణ జన్ముడు అని చెప్పొచ్చు. ఆయన యొక్క పుట్టుక భారతదేశానికి దిక్సూచిగా మారింది.
చీకట్లో ఉన్నటువంటి భారతదేశాన్ని, అందుకే ఆయన పేరులోనే ఉంది జ్యోతి అని, ఆ జ్యోతి వెలిగించి, విద్య అనే జ్యోతిని వెలిగించి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో తన యొక్క పాత్ర కీలకమని చెప్పాలి. ఆ రోజు భారతదేశంలో ఆయన పుట్టినాడు. భారతదేశ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. కులాలకు, మతాలకు, తర్వాత మూఢనమ్మలకు నిలయంగా ఉన్నటువంటి భారతదేశాన్ని రూపుమారడానికి చాలా ఉద్యమాలు చేయడం జరిగింది, అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, అనేక అవమానాలు పాల్గొనడం జరిగింది. అలా అయినప్పటికీ కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా భారతదేశంలో విద్యను అందించడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది, అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజలకు చైతన్యవంతులు అవుతారు, ప్రజలు నైపుణ్యం గల వారు అవుతారు, ప్రజలు ప్రశ్నించే విద్య అవసరమైనటువంటి విషయాన్ని గమనించి మహిళలకు చదువు నేర్పడానికి ముందుకు రాకపోతే తన భార్యకు చదువు నేర్పి, ఆ చదువు ద్వారా అనేక మంది మహిళలకు విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు ప్రపంచమంతా తిరగడానికి అవకాశం కల్పించినటువంటి గొప్ప నాయకులు, సంఘ సంస్కర్త, సామాజికవేత్త, తత్వవేత్త. ఆయన గురించి ఎన్ని రకాలుగా చెప్పినా కూడా తక్కువనే. కాబట్టి అటువంటి వ్యక్తులు భారతదేశం పుట్టినందుకు, ఆయన దాంట్లో మనమంతా కూడా ఈరోజు పాలు పంచుకున్నందుకు మన అందరూ ధన్యులుగా భావిస్తూ ఖచ్చితంగా ఆయనను ఖచ్చితంగా స్మరించుకోవాలి, జయంతి ఉత్సవాలను ఖచ్చితంగా జరపాలి. భవిష్యత్తులో కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని మాటిస్తూ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. ధన్యవాదాలు. జన్మించినటువంటి మహా గొప్ప దినం. అణగార వర్గాలలో అక్షర జ్యోతి ఈరోజు భారతదేశంలో చిమ్మ చీకట్లో ఉన్నటువంటి సందర్భంగా ఈ దేశంలో 3000 సంవత్సరాలుగా అనేక రకాల దుర్మార్గాలకు గురవుతున్నటువంటి అణగారిన వర్గాల జీవితాల్లో పొద్దై పొడిచినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే. ఈ భూమి మీద ఎంతో మంది జన్మిస్తారు, ఎంతో మంది మరణిస్తారు, కానీ చరిత్రలో మిగిలిపోయే వాళ్ళు కొందరే. మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నిస్వార్థంగా స్వార్థాన్ని వీడి ఈ సమాజ సేవ కోసం, ఈ సమాజంలో ఒక మార్పు కోసం పనిచేసేటువంటి వ్యక్తులు కొందరు ఈ రోజు మానవులుగా మిగిలిపోతా ఉంటారు. 3000 సంవత్సరాలుగా ఈ దేశంలో చదువు లేదు, ఈ దేశంలో మూఢో నమ్మకము, ఈ దేశంలో అంటరానితనం ఉంది. కానీ 200 సంవత్సరాల క్రితం ఈ దేశకాలని రూపుమారిన రూపకర్త, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇలా చదువు ఉండాలి, చదువు ఉంటేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తేనే ఈ సమాజం అర్థమవుతుంది, సంపద వస్తుంది. చదువు సంపద రెండు ఉంటే ఈ సమాజంలో సమానత్వం వస్తుందని ఆశించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. అందుకే పూలే గారు అంబేద్కర్ గారికి, అదేవిధంగా పెరియార్ గారికి, అదేవిధంగా కాంచీరామ్ గారికి లాంటి ఆ రోజుల్లో అవమానకరమైన పరిస్థితులు, అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు చదువుకుంటే గత్తరొస్తుంది, సమాజం నాశనం అవుతుందని ఆ రోజు అగ్రవర్ణ నాయకులు ప్రచారం చేస్తున్న సమయంలో తమ భార్యనే చదువుల తల్లిగా మార్చి చదువుపిచ్చి ఈ సమాజంలో మహిళలకు చదువు అవసరం, చదువుతోనే జ్ఞానం వస్తుందని చెప్పేసి ఆ రోజు వీధి గుంటా వెళ్తుంటే పేడా బుర్జా మీద జల్లుతున్నా కూడా, అవమానిస్తున్నా కూడా ఆ రోజు అందరికీ మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు చదువు ఉండాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి మహానాయకులు సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే. కాబట్టి అలాంటి మహనీయుల యొక్క ఆశయాలను పురస్కరించుకొని ఈ జయంతి సందర్భంగా సకల సమాజానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం, ఒక వేడుకుంటా ఉన్నాం, ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ సమాజంలో చదువుతోనే సమానత్వం వస్తుంది, ఈ సమాజంలో చదువుతోనే సంపద వస్తుంది, ఈ సమాజంలో చదువుతోనే అనేక రుగ్మతలు రూపుమాపుతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ సమాజంలో సమానత్వం రావాలంటే చదువుకోవాలి, మన పిల్లల్ని చదువుపియాలి, మహోన్నతులుగా చేయాలి. అప్పుడే ఈ సమాజం అంతా సమానత్వం వస్తుందని చెప్పేసి విషయాన్ని పూలే గారు చెప్పారు. కాబట్టి ఆ యొక్క పూలే గారి ఆశయాన్ని ముందుకు తీసాలి. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే వీరపల్లి శంకరన్న గారు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో పాఠశాలలు ఎలా మూతపడిపోయిన సందర్భాలు కనిపించినా ఉన్నాయి. కానీ ఎమ్మెల్యే గారు ఎలా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క స్కీమ్ లాంచ్ చేసినా, ఏ ఒక్క పథకం ప్రారంభించినా, ఏ ఒక్క విద్య గురించి ప్రారంభించినా కూడా దాన్ని షాద్నగర్ నియోజకవర్గానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఇంటీరియర్ స్కూల్ కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, ఐటీఐ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కళాశాల కావచ్చు, ఈరోజు బురుగుల ప్రాంతంలో మోడల్ స్కూల్ కావచ్చు, ఎన్ని ఒక్కటని కాదు. ఈరోజు ఫరూక్నగర్ హై స్కూల్ కావచ్చు, మొగల్గిద హై స్కూల్ కావచ్చు, విద్యాపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీసం గతంలో పిల్లలకు స్కూల్ బడి ఓపెన్ చేస్తే కూడా డ్రెస్సులు, పుస్తకాలు అందనటువంటి సందర్భం ఉండే. ఎన్నో హాస్టళ్లలో మెస్సు బిల్లులు లేక హాస్టల్లో బూవేయటని పరిస్థితి ఉండే. కానీ మెస్ కాస్మోటిక్ ఛార్జీలను రెండింతలుగా పెంచి ఇలా ప్రభుత్వం పిల్లలకు బడి తెరిచేటప్పుడే పుస్తకాలను, షూలను వాళ్ళకు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి సకల సమాజం అంతా అర్థం చేసుకొని ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అందరూ అర్థం చేసుకొని పూలే గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.
దేశవ్యాప్తంగా ఒక శుభదినం. మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జయంతి పురస్కరించుకొని 199వ జయంతి వాడల భారతదేశ వ్యాప్తంగా ఈ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంత పెద్ద మొత్తం అణగారిన కులాలందరూ కూడా జ్యోతిరావు పూలే యొక్క సందేశాన్ని, జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను, జ్యోతిరావు పూలే యొక్క సంఘ సేవ కార్యక్రమాలన్నిటిని కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఇంత సమాజాన్ని ఇంత చైతన్యవంతం చేసిన గొప్ప నాయకుని జయంతి గురించి ఇంత పెద్ద ఎత్తున నిజంగా ముందుగా మా కరుణాకర్ గారికి, జేసీ వాళ్లకు మా కెండుగాల మీ టెంట్ కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి మనందరూ తెలుసు, మనకు స్వాతంత్రం రాకముందు ఇతరుల పాలనలో మనం పనిచేసే వాళ్ళం. పీడిత తాడిత వర్గాలన్నీ కూడా అణిగి మణిగి మగ్గి జీవితాలు గడుపుతూ ఉంటుంది. ఆ రోజు అప్పుడప్పుడు కొందరు మహాత్ములు భూమి మీద జన్మిస్తూ ఉంటారు. అందులో నిజమైన అణగారిన కులాలకు జీవితాన్ని ఇచ్చిన గొప్ప సంఘ సేవ సంస్కర్త ఎవరైనా ఉన్నారంటే అది జ్యోతిరావు పూలేనే. ఆయన తర్వాతనే అందరు. ఆయన యొక్క సూచనలను, ఆయన యొక్క మార్గాలను ఎంచుకొని అందరం చైతన్యవంతమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితేనేమి, బాబు జగజీవన్ రావు అయితేనేమి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎవరైతే అణగారిన కులాలు, బడుగు బలైన వర్గాలు అందరూ కూడా ఆయన యొక్క ఆశయాలనే తీసుకొని ఇలా మనం ముందుకు పోతా ఉన్నాం. ఇలా మహాత్మా గాంధీ కూడా జ్యోతిరావు పూలే చేపట్టిన అక్షరాస్యత ఏదైతే నిరక్షరాస్యత ఉందో అక్షరాస్యతను ప్రతి ఒక్కరికి అందజేయాలి, ప్రతి ఒక్కరికి విద్యావంతం చేయాలి. వాడలో కుగ్రామాలలో కూడా ఈ విద్యను అందించినప్పుడే, విద్యను అభ్యసించినప్పుడే ఆ యొక్క చైతన్యవంతమవుతుంది. సమాజం అంతా సమసమాజం స్థాపించడానికి ఒకే ఒక మూల కారణం విద్య. ఆ విద్యను అందించేటట్లో ముఖ్య పాత్ర పోషించింది ఆయననే కాకుండా సావిత్రిబాయి పూలే కూడా. ఆ రోజు ఒంటింటికి అంకితమైన మహిళలను చదివిపియాలి, అన్ని రంగాలలో వాళ్ళను సాధారణత సాధించాలంటే వారికి కూడా విద్యను అభ్యసించినప్పుడే ఈ దేశం ప్రపంచ దేశాలతోని పోరాటం చేయగలుగుతుంది, అగ్రగామిగా నిలబడగలుగుతుంది అనేది నిస్వార్థపరుడు, స్వచ్ఛమైన సంఘ సేవ కర్త ఆ యొక్క మహాత్ముని ఇలా ఇంత పెద్దగా మనం అందరం స్మరించుకుంటున్నాం అంటే మీరు ఆలోచన చేయండి. అదే రాజకీయ నాయకులకు ఇంత ఆదరణ ఉండదు, రాజకీయ నాయకులు ఇంత స్మరించుకోం, వాళ్ళ యొక్క ఆశయాలను పరిగణలోకి తీసుకోం. పూటొక్క మాట మాట్లాడే రాజకీయ నాయకులను తీసుకోం, మనం వాళ్ళ పరిగణలు తీసుకోం. మీరు ఆలోచన చేయండి. ఆయన నిస్వార్థంగా సమాజానికి సేవ చేసిండు కాబట్టి వాళ్ళు భగవంతునితో సమానంగా మహాత్ములైంది. ఈ భూమి మీద ఈ కలియుగంలో ఈ సమాజంలో వాళ్ళ పేరు ప్రతి గుండె తట్టుతూ ఉంటుంది వాళ్ళ పేరు. కాబట్టి నేను మీ అందరితోని ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరితోని, జేఏసీ కావచ్చు, స్వచ్ఛంద సేవ సంస్థలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్క బీసీ బిడ్డలు కానీ అందరూ, మైనార్టీలు కానీ, రెడ్డిలు కానీ అందరు కానీ, నేను మీ అందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తాను. సమాజం ఎట్లా చెడిపోతుందో మీ అందరికి తెలుసు. స్వార్థపరులతోనే సమాజం చెడిపోతుంది, అవకాశవాదులతోనే సమాజం చెడిపోతుంది, ఆధిపత్యం నడపాలనేటోళ్ళనే సమాజం చెడిపోతుంది. రాజకీయాలన్నీ చెడగొడతా ఉన్నారు ఆధిపత్య పోరుతోని, స్వార్థంతోని. ఇవన్నిటినీ పక్కకెట్టినాడే ఇటువంటి మహాత్ములం అవుతాం మనం. అటువంటి గొప్ప ఇలా చూడండి, 200 సంవత్సరాల నాడు పుట్టి ఆయన ఆలోచన ఈరోజు ఏం జరుగుతుందని ఆ రోజు కలలు కన్నారంటే అంత గొప్ప వాళ్ళని కన్నా ఈ భారతదేశంలో మనం కూడా పుట్టినాం, మనకు కూడా అవకాశం వచ్చింది. అవకాశాలు వచ్చిన వాళ్ళం అందరం
అది వార్డు మెంబర్ కావచ్చు, ప్రజా సంఘ ప్రజలు కావచ్చు, జేఏసీ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. సమాజానికి ఉపయోగపడే పని చేయాలి. సమాజానికి ద్రోహం చెయ్యొద్దు, హాని చెయ్యొద్దు. నీకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. నీ కుటుంబం గురించి కాదు, నీ గురించి కాదు, సమాజం గురించి, ప్రజల గురించి మనం పాటుపడినాడే 4 రోజులు మనం కూడా మనలో కూడా నిస్వార్థంగా పనిచేసినప్పుడే ప్రజలు సహిస్తారు, సమాజం సహిస్తుంది మనం. కాబట్టి ముఖ్యంగా మనం ఇంత పెద్ద ఎత్తున, వాస్తవానికి ఇంత పెద్ద ఎత్తున కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా వచ్చి వారికి నివాళులు అర్పించడం అంటే మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఇంత ఘనంగా నివాళులు అర్పించడం, ఎవరికి ఇంత ఘనంగా నివాళులు అర్పించలేము వాస్తవానికి. అందుకే వారి ఆశయాలను మనం కేవలము పూలదండల కాడికేసి ఏదో ఊపిడి గంపడు ఉపన్యాసాలు ఇచ్చిపోతే కాదు. మనతోని ఎంత అయితే అవుతుంది. వారు కూడా ఆ రోజు ధనవంతులు గారు, పుట్టుకతోని ఆగర్భ శ్రీమంతులు కారు. వాళ్ళు సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ కష్టపడి సమాజంతో కొట్లాడి ఈ యొక్క అణగారు వర్గాలను ఇలా దేశవ్యాప్తంగా అక్షరాస్యత పెంపొందించడానికి ఒక పునాది, ఒక రాయి వేసిరంటేనే వీళ్ళందరూ కూడా ఆయన యొక్క మార్గంలో నడిచినందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పవాడు కాగలిగాడు, మహాత్మా గాంధీ స్వాతంత్రం తేయగలిగాడు. ఎంతో మందికి జన్మనిచ్చి రాజకీయ పరిణామాలు రావడానికి ఎవరు కారణం అంటే మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పక తప్పదు. కాబట్టి మనమందరం కూడా ఒక పూలు సమర్పించడానికి కాదు, ఆయన ఆశయాలను అంతటా తీసుకుపోవాలి. సమసమాజ స్థాపనం చేయడానికి ఇప్పటికైనా మీరు అందరు చూస్తూ ఉన్నారు, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి ఏ ప్రభుత్వాలైనా. మీరు చూసారు గతంలో ఏం జరిగింది అనేది. ఇలా మేము కూడా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏదో దండలేసిపోతలేము. మేము కూడా విద్యలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. మీరు చూడండి స్కూళ్ళల్లో ఏం జరుగుతుంది, కాలేజ్ ఏమవుతుంది. ఇంటిగ్రేట్ తెచ్చినాం. ఇంటిగ్రేట్ అంటే అది ఒక యూనివర్సిటీ. నేను మన బీసీ సంఘాలను కూడా కోరుకుంటా ఉన్నా, నేను పత్రిక ముఖంగా వాళ్ళని అడుగుతా ఉన్నా, బీసీ సంఘాలు కానీ ఏ సంఘాలు కానీ ఒక్కసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం, ఒకసారి సందర్శించండి. మీరు వచ్చి చూడండి, కాలేజ్ చూడండి, హై స్కూల్ చూడండి, మీరు ఇంటిగ్రేటెడ్ చూడండి. విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామా ఇస్తలేమన్నది. మీరు పిల్లలకు ఇబ్బంది అవుతుందంటే కూడా ఇలా మధ్యాహ్నం భోజనం కూడా ఇలా కాలేజీలలో పెట్టడానికి మనతానికి వెళ్ళి శ్రీకారం చుట్టడం మీ అందరికీ తెలుసు. ఇలా అంటే ఒక పూట భోజనం పెడితే ఏమవుతుందని తిరుపతి రెడ్డి గారు రెడ్డి అయినా కూడా వారికి ఆ పని అప్పచెప్తే మళ్ళా నా దగ్గర బిల్లు కూడా తీసుకురాలి, మధ్యాహ్నం భోజనం పెట్టించు. అంటే సమాజ సేవ చేయాలి. ఏదో పుట్టుకతో ఎవరం గొప్పలం కాదు. మనము నిస్వార్థంగా సేవ చేసినప్పుడే సమాజం గుర్తిస్తుంది, ప్రజలు గుర్తిస్తారు, ఆ భగవంతుడు కూడా గుర్తిస్తాడు. ఇటువంటి మహాత్ములను ఆదర్శంగా తీసుకొని మనకు ముందుకు పోవాలి. కాబట్టి ఎవరు సేవ చేస్తే, నిస్వార్థంగా సేవ చేస్తే సమాజం ఎప్పుడు మర్చిపోదు, సమాజం ఎప్పుడు కూడా మర్చిపోదు. కాబట్టి ఇలా దోపిడీ రాజ్యాలు అయినాయి, దొంగ రాజ్యాలు అయిపోయినాయి, దొంగ రాజకీయాలు, దొంగ పార్టీలు అన్నీ ఇలా మోసం చేసి దగా చేసి ఇలా పబ్బం గడుపుతా ఉన్నారు. అట్లా కాదు, స్వచ్ఛంద సేవ చేయాలి. మనం అందరం కూడా పార్టీలు వస్తాయి పోతాయి, రాజకీయాలు వస్తాయి పోతాయి. మనం చేసే సమాజానికి మంచి పనులు ఏవైతే చేస్తే అవి స్థిరంగా ఉంటాయి. ఇటువంటి మార్పులను కాగలుగుతామని చెప్పి మీ అందరు కూడా మనవి చేస్తానా. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఇంత ఘనంగా పూలే జయంతి ఉత్సవాలు జరిపినందుకు ప్రతి ఒక్కరికి పేరున అదేవిధంగా పత్రికా సోదరులు కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను.